సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో సినిమాల్లో ఉన్న బెనర్జీ గారు ఆవేశం అందరికీ తెలుసు, బట్ రియల్ లైఫ్లో నిజ జీవితంలో బెనర్జీ గారు స్ట్రైట్ ఫార్వర్డా, I'm straightforward, I'm sensitive, emotional. ఓకే, మరి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఎందుకని సార్ ఏడ్చారు మీరు మైక్ ముందు, ప్రెస్ మీట్లో అందరి ముందు? I'm straightforward with them, I'm sensible కాబట్టి I felt it. ఓకే, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫైట్ చేయకుండా ఏడ్చారు కదా ఆ రోజు. ఫైట్ అంటే ఏం చేయాలి, కొట్టుకోవాలా? మీరైతే ఏం చేసేవాళ్ళు? అడుగుతాం కదా, ఎందుకు అంటున్నావు రీజన్ లేకుండా అని అడుగుతాం. అక్కడ ఎవరు అక్కడే డెఫినెట్గా అడుగుతాం కదా. ఆడ మళ్ళీ రప్చర్ అవుతుంది, గొడవలు అవుతూ ఉంటాయి. ఐ డోంట్ నో, ఐ వాజ్ షాక్డ్ దట్ మూమెంట్, దట్ సిచ్యువేషన్. ఐ వాజ్ షాక్, ఐ వెంట్ ఇంటు షాక్ బికాస్ ఐ నో వెరీ వెల్. తర్వాత మాట్లాడుకున్నారా మీరు? లేదు ఇప్పటికి. బట్ కోపం ఎక్కువ ఉన్న చోటే ప్రేమలు కూడా ఎక్కువ ఉంటాయి అంటారు కదా. సో మోహన్ బాబు గారికి ఎంత కోపం ఉన్నా కానీ ప్రేమ ఎక్కువ ఆయనకి. చిన్నపిల్లాడు మనస్తత్వం అంటారు. 40 సంవత్సరాల ఫ్రెండ్షిప్ కదా మీది. మీరు అర్థం చేసుకోలేకపోయారా, లేకపోతే అర్థమయ్యేలా చెప్పలేకపోయారా అసలుకి? నేనేం చెప్పలేదు, ఏమనలేదు. చెప్పటానికి రెచ్చగొట్టారా మిమ్మల్ని? నేనేం అనలేదు అసలు. రెచ్చగొట్ట ఏం అనకపోయినా నన్ను రెచ్చగొట్టేదే ఉంది. నేను అసలు ఏమన్నా అంటే, నేను ఏదైనా మాట్లాడుంటే నన్ను ఎవడో రెచ్చగొట్టాడు కానీ మాట్లాడు, నన్ను అసలు ఏమేమి మాట్లాడలేదే. నేను స్పోక్ ఎనీథింగ్. అంటే ఏది మీద వేసుకోరు. ఇప్పుడు నేను ఏదైనా అని ఉంటే, నేను ఏదో గట్టిగా పోట్లాడో లేకపోతే ఇంకోటో చేసి ఉంటే, ఏమంటే మీరు ఎప్పుడు ఎవరిని ఏమన్నారు కదా, ఎందుకు అలా అన్నారు, ఎవరు నాకు చెప్పారు రెచ్చగొట్టారు అనొచ్చు. నాకు అసలు ఏం లేదే, అసలు నథింగ్ హ్యాపెండ్ దేర్. ఈ షౌటెడ్, ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి సినీ కార్మికుల దాంట్లో కూడా కొన్నాళ్ళు మీరు ఉన్నారు కదా, యాజ్ ఏదో మెంబర్గా కూడా ఏదో. అవును, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఈ చారిటీ చేసినప్పుడు 24 క్రాఫ్ట్స్ చారిటీ చేసాం. అవును, చిరంజీవి గారు దాంట్లో ఉన్నాను. అవును. ఇప్పుడు అంటే అప్పటికిప్పటికి మాలో ఏమైనా చేంజ్ వచ్చిందా సార్? బిల్డింగ్ అన్నారు, లేకపోతే తెలియదండి. అది లాస్ట్ ఎలక్షన్లో అయిపోయింది. లాస్ట్ ఎలక్షన్లో పోయి గెలిచాము. నేను శ్రీకాంత్ మేము అందరం రిజైన్ చేసాం. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా లేరు మీరు? లేదు మాలో. సో యాజ్ యూజువల్గా మీ సినిమాలు, మీ లైఫ్. సో అంటే అర్థమైపోయింది కొన్నాళ్ళ తర్వాత, మన జీవితం మన సినిమాలు ఉంటే చాలు, ఇవన్నీ కథలో కల్పితం. అంటే ఒకసారి అవకాశం ఉంటుంది చేయడానికి, ఒకసారి ఉండదు. సో వచ్చిన దాన్ని బట్టి వెళ్తున్నాను. బట్ సర్వ్ చేయటం ఇష్టం మీకు బాగా? యా, ఇఫ్ ఐ క్యాన్ డూ సంథింగ్, ఏదైనా చేయగలిగితే కూడా చేయకుండా ఉండే తత్వం కాదు, చేయగలిగితే చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు అలాగని అదే సేవ, నేను సేవ చేయాలి అంతే. ఓకే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్తో కూడా ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు కాబట్టి మీకు యాజ్ ఎ యాక్టర్గా చాలామంది నచ్చుతారు. అది ఆటోమేటిక్గా మీరు అన్నారు, ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు, 6 ప్యాక్లు చేస్తున్నారు. 6 ప్యాక్లు చేస్తున్నారు, 4 ప్యాక్లు చేస్తున్నారు పక్కన పెట్టేస్తే, దేర్ ఆల్ డెడికేటెడ్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్స్. క్యారెక్టరైజేషన్ కానీ, క్యారెక్టర్ కానీ పొద్దున్న రావటం కానీ, వాళ్ళేం విసుక్కోకుండా, ఈవెన్ దో దేర్ బిగమ్ బిగ్ స్టార్స్, ఓకే, దే ఆర్ ఆన్ ది గ్రౌండ్ అండ్ దేర్ ఆర్ ప్రొఫెషనలిజం. యాక్టర్ని టైం రావాలి, చేయాలి, దే ఆర్ వెరీ గుడ్. అండ్ అందరితో మింగిల్ అవటం, మాట్లాడుతూ నో ఇదంతా ఏం లేదు, ఈగో ప్రాబ్లమ్స్ ఏం, దే ఆర్ ఆల్ గుడ్. ఓకే, సో మీరు చాలా అద్భుతంగా విశ్లేషిస్తారు కాబట్టి ఒక్క మాటలో, ఒక్క లైన్లోనే చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? గుడ్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. ఓకే, వెరీ వెరీ గుడ్ యాక్టర్. యాజ్ ఎ పర్సన్? As a person may be good to many people, may not be good to somebody, that differs. Okay. As general human being, good. Good. Super. Allu Arjun garu? Prati world, prati hero, young generation, everybody are doing very good. And they are very professional. Okay. వాళ్ళు చాలా dedicated towards their profession. Everybody. There is no exception. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని కాదు. ఏమన్నా ఉంటే కొంచెం అటు ఇటు ఏమన్నా ఉంటే తప్పితే ఆల్ ఆర్ వెరీ గుడ్. ఓకే, ఈ ఆర్టిస్టులు, అది నేను ఊరినే వాళ్ళని మభ్య పెడతానికి చెప్పడం కాదు, రియాలిటీ. ఆర్టిస్టులు కొంచెం ఏజ్ పెరిగే కొంది క్యారెక్టర్లు పెద్ద ఏజ్ వస్తుంటాయి, వద్దు మనం ఇంకా మంచి చిన్న చిన్న ఏజ్ ఉన్న రోల్స్ చేయాలని చెప్పేసి డై వేస్తారు పక్క గడ్డాలకి, మీసాలకి. నాకు తెలిసి ఒకే యాక్టరు అప్పటి నుంచి ఇప్పటికి మన క్యారెక్టర్కి తగ్గట్టు, మనం ఉన్న గెటప్కి తగ్గట్టే క్యారెక్టర్లు వస్తాయి, మనం ఏం మార్చనక్కర్లేదు మన లుక్ని అని చెప్పేసి అప్పటికి ఇప్పటికి
ఏ మాత్రం చేంజ్ లేకుండా మిమ్మల్ని మీరులా ఉంచుకున్న ఏకైక యాక్టర్ బెనర్జీ గారు. నో డై ఇప్పటి వరకు కూడా వేయలేదు, వేయను, నాకు ఎందుకో పెద్ద ఇష్టం ఉండదు. క్యారెక్టర్కి అవసరమైందా కలర్ పోస్తారు, పైన బ్లాక్ పోస్తారు కింద, అంతే. ఇప్పుడు ఏదైనా నాకు నిజంగానే బ్లాక్ హెయిర్ ఉండి యంగేజ్లో ఓల్డ్ మ్యాన్ కావాలంటే వైట్ పూసేవాళ్ళు కదా. సో అలాగే ఇప్పుడు నాకు వైట్ హెయిర్ వచ్చింది కాబట్టి నన్ను ఇంకా యంగ్ చేయాలంటే బ్లాక్ పోస్తారు, అంతే. ఆ బ్లాక్ పూసినా కానీ కొంత తేడా తెలుస్తుంది, అంతా యంగ్ అయిపోలేము కదా ఎంత కలర్ వేసినా. ఓకే. ఒకవాళ్ళకి అది ఇష్టం, నాకు ఇష్టం లేదు. మీరైతే అసలు వేసుకోరు? నో, వేయను. క్యారెక్టర్ ఉంది, దాని బ్లాక్ షేడ్స్ పోస్తాం. ఇలా అనమాట. మన మిర్చిలో ఒకసారి కుజ్జిలో నుంచి లేచి ఒక డైలాగ్ చెప్తారు కదా, అలా ఉంటారు అన్నమాట లైఫ్లో. వాడు గుండె పెద్దది రావాడు మగవాడు. మంచి క్యారెక్టర్, మంచి డైలాగ్ అది. ఆ సినిమా కూడా వెరీ గుడ్ ఫిల్మ్. సూపర్. ఇంకేంటి సార్ లైఫ్లో ఆల్మోస్ట్ మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయ్యాను, నో ప్రాబ్లం, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారా? లేకపోతే డైరెక్టర్గా మీకు వచ్చే నా అవకాశం, అప్పుడు యాక్టర్గా వచ్చారు కాబట్టి టర్న్ అయ్యారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అదొకటి ఫుల్ఫిల్ చేసుకోవాలి యాజ్ అ డైరెక్టర్గా? ఏం లేవండి అలాంటి కోరికలు. లెట్ us see what comes and what goes. I'm doing, I need work కావాలి, I have to work, that's all. ఓకే, అంతే. Beyond that, no aims, no goals. ఓకే, అది సూపర్ సార్. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మూవీస్ 25కి రిలీజ్? అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. ఓకే. శేఖర్ కమల వాళ్ళ అసిస్టెంట్ ఒక ఆయన ఓకే, డైరెక్టర్ ఉన్నాడు, అరవింద్ అని, అది ఒకటి చేస్తున్నాను. అలా కొత్త వాళ్ళు 2-3 చేస్తున్నాను ప్రస్తుతానికి. హాబీస్ ఏంటి అసలు మీకు? హైదరాబాద్లోనే ఉంటారా? ఏదన్నా హైదరాబాద్ వెకేషన్ దొరికినప్పుడు బయటికి వెళ్ళాలి? బాగా ఐ వాజ్ అ ట్రావెలర్, బాగా తిరిగేవాడిని నేను, మా వైఫ్. వి ట్రావెల్డ్ ఎ లాట్. ఇలా స్పిరిచువల్ ప్లేసెస్ ఎక్కువ లేకపోతే? స్పిరిచువల్ ఏం లేదు, గుడికి వెళ్తే దండం పెట్టుకుంటాం లేకపోతే అంతే. సో ఎక్కువ వెళ్తుంటారు బయటికి హ్యాపీగా. సూపర్. బాగా తిరిగేసాం. ఇంకా చాలా ఉందిలేండి, మనం తిరిగిందే ఎక్కువ అనుకుంటాం కానీ దానికన్నా చాలా ఉంది ఇంకా. ఓకే. ఈ మధ్యకాలంలో నటుడిగా కాకుండా నేను నటుడు కాదు, నేను కూడా ఒక ఈ పాత్రలు, ఇది పాత్ర కాదు ఇది నిజమని ఇలా కూర్చొని క్యాజువల్గా ఇంటర్వ్యూ చేసిన పర్సన్ మీరే. అంతేనా? ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ దట్స్ ఎనఫ్. ఎస్. ఇప్పుడు యాక్టర్ అనే వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా, అది ఇలా చెప్పాలి ఆన్సర్స్, అలా చెప్పాలి, కొంచెం మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది. ఐ డోంట్ నో, అదే నో ఫిల్టర్. సూపర్ సార్. నిజంగా చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాం బెనర్జీ సార్తో, ఎందుకంటే ఆయన జర్నీ చాలా గొప్పది. పెద్దదని నేను చెప్పను, గొప్పదని చెప్తాను. ఎందుకంటే లైఫ్ ఎంతవరకు ఉన్నా కానీ మనం హ్యాపీగా ఉన్నావా లేదనేది చాలా ఇంపార్టెంట్. అసలు అలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్న ఏకైక నటుడు అని చెప్పుకోవచ్చు. సో నిజంగా గ్రేట్ సార్. ఇలానే హ్యాపీగా, హెల్దీగా ఇంకా మంచి సినిమాలు చేస్తూ నాన్నగారి పేరు నిలబెట్టారు, ఎప్పుడో నిలబెట్టేశారు. ఇంకా గొప్ప నటులు అని చెప్పలేము, ఇంకా అయిపోయింది. గొప్ప నటులు అంతా అయిపోయారు, మీరంతా హుందాగా ఉంటే చాలు. యా, ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు, ఐ విష్ ఎవ్రీబడి లివ్ హ్యాపీలీ. ప్రతి వాళ్ళు హుందాగా బతకాలి, ఉండాలని కోరిక ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ మధ్య ఒకటే ఇదే కదా, పాత ఆర్టిస్టులు కొంచెం స్టేజ్ ఎక్కారంటే ఏకవచనంలో కుమ్మేస్తున్నారు అనేది ఒక కామెంట్ కదా ఈ మధ్య. అంటే అది చదువుకోద్దు అంటాము, బయట కోట్ల మంది చూసేవాళ్ళు కాబట్టి మీరే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. మీరే ఇలా ఉంటే మా జనరేషన్కి మీరేం నేర్పించినట్టు అని చెప్పేసి ట్రోల్ చేయడం కూడా ఎక్కువైపోయింది. రీసెంట్గా మీరు రాజేంద్ర ప్రసాద్ గారి కామెంట్స్ చూస్తే ఎంత ట్రోల్ చేశారో ఆయన అర్థం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి. ఎప్పుడు ఏది ఏం చెప్పలేమండి, చాలు ఫ్లోలో జరిగిపోతుంటాయి అంతే. చూసారా ఆయన సింగిల్ ఊరికే ఇది బెనర్జీ గారంటే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మీ ఇంటర్వ్యూలు కొన్ని చూసాను, చాలా బాగా చేశారు. ఇట్స్ నైస్. మీ చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఐఎమ్ వెరీ సారీ, అందరి ముందు చెప్తున్నా ఐఎమ్ సారీ, చాలా లేట్ అయింది. చేయకూడదని కాదు కానీ నేను ఎక్కువ వెళ్ళను కాబట్టి సరే మళ్ళీ ఫోన్ చేసి చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.